ముసలిడికి వచ్చినాక కొంతమంది నరిగోస పుచ్చుకునే కొడుకులను కోడళ్లను మస్తుగానే చూసినాము. చేతగా నీడులా పువ్వు లెక్క సాదుకున్నోళ్ళను కూడా మస్తుగానే చూసినాము. కానీ గిడో కుటుంబ సభ్యులంతా కలిసి జీవిడిచిన ముసలవ్వ కోసానికి ఏం చేసిర్రో చూడురి. ఇగో ఇడ పిల్లలంతా కలిసి కేక్ కోస్తున్నది వెనకాలన్న అవ్వ పుట్టినరోజని. అవ్వ పేరు మిట్టపల్లి రాజవ్వ. ఆదిలాబాద్ జిల్లా గుడిహద్నూర్ మండల కేంద్రంలో ఉంటది. 9 రోజుల కిందనే జీవిడిస్తే ఇట్లా రాజవ్వ తరీక బొమ్మ తయారు చేయించి దాని ముంగట కేక్ కట్ చేసిర్రు. రాజవ్వకు 9 మంది సంతానం, 24 మంది మనవళ్లు, 34 మంది ముని మనవళ్లు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఏరియాలో బతుకుతున్నారు. అందరం ఒక్క కాడ కూడి ఈ ఏడు అవ్వ పుట్టినరోజును సంబురంగా జరుపుదాం అనుకున్నారట గాని ఇంతల్నే పాపం పానం మంచిగా లేక జీవిడిచింది. అయినా మంచిదే అని చెప్పి 88 ఏండ్ల రాజవ్వ బొమ్మను అచ్చుగుద్దినట్టు తయారు చేయించి మరి పుట్టినరోజును జరిపిర్రు. వీళ్లకు ఈ ఆలోచన ఎందుకొచ్చింది, బొమ్మతోని బర్త్డే ఎందుకు చేసిర్రో రాజవ్వ బిడ్డ చెప్తున్నది నుండ్రి. తన కోరిక ఏంటంటే అందరు బర్త్డే చేసుకుంటే నాకు కూడా బర్త్డే చెయ్యరా అని ఒకసారి అడగడం జరిగింది. అలాగే అందరూ నిన్నటి రోజున బర్త్డే చేయాలని నిర్ణయించుకున్నారు అందరూ. అదే విధంగా అమ్మ ముందే స్వర్గస్థురాలు అయిపోయింది కాబట్టి నిన్న 9వ రోజు అదే రోజు ఎలాగైతే అనుకుందో అదే రోజుగా మళ్ళీ బర్త్డే సెలబ్రేషన్ చేయడం జరిగింది. మొత్తానికైతే రాజవ్వ కోరిక తీరవనికి పిల్ల జొల్ల అంతా కలిపి 64 మంది కలిసి ఇట్లా ఎరైటీగా పుట్టినరోజును చేసిర్రు. అందరికందరూ దుఃఖపడుకుంటా మరి పుట్టినరోజును జరిపిర్రు. కానీ ముసలీడు కచ్చినాక చక్కగా తిండి పెట్టకుండా నడి రోడ్డు మీద ఇడిచిపట్టే బట్టెవాస్ కొడుకులను కూడా చూసినాం గాని జీవిడిచినాక కూడా అచ్చం మనిషిని పోలిన బొమ్మను తయారు చేయించి మరి పుట్టినరోజును జరిపిర్రంటే మస్తు గ్రేట్ కదా. చూసిరు కదా పబ్లిక్. ఇట్లా సంబురంగా పెద్ద పెద్ద అక్కర్లు చేయకుండా ఏం కాదు గాని ముసలీడు వచ్చినాక కసిరిచ్చుకోకుండా బుక్కెడు బువ్వ పెడితే చాలు, అంతే కదా. గా ఈడులా వాళ్ళు అంతకు మించి ఏం కోరుకుంటారు చెప్పుర్రి. ఈడిట్లుంటే